కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడా వెంకట్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన గిడుగు రుద్రరాజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల విధి విధానాలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలు చేసిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ చైర్మన్ నాగరాజు, పిసిసి కార్యదర్శి అరిగిల అరుణకుమారి, అమలాపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, రాజానగరం కోఆర్డినేటర్ ముండ్రు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాస్, మోర్తా అబ్బులు, వెంకన్న, బబ్లు, అల్లా మాచిరయ్యతో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఈ వృద్ధాశ్రమంలో పెద్దలందరినీ కూడా కలిసి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారి యొక్క డైరెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పేద ప్రజలతోటి, పెద్దలతోటి, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల గాంధీ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసుకుని ఈ పెద్దలందరితో కూడా చేయడం, వారికి కావాల్సినటువంటి దుప్పట్లు కానీ, మరి బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ వీటిలన్నింటినీ కూడా ఇవ్వడం ఈరోజు పెద్దల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పెద్దల యొక్క ఆశీర్వచనాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని, రాహుల్ గాంధీ గారి పట్ల ఉండాలని, ఈ దేశాన్ని నడిపించడంలో రాహుల్ గాంధీ గారికి వీరందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ సేవా మార్గంలో కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, రాహుల్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లేని వారికి, పేదవారికి అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.